ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దానినై నీ జతగాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్యమును మా వినికుడిలో విస్తరించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రియులారా, మరోసారి పరమగీత పరమార్థము అనే శీర్షిక కింద పరమగీత ప్రసంగాలకు మీకు పునఃస్వాగతాన్ని తెలియచేస్తున్నాను. ఈ చదవబడిన లేఖన భాగమునందు 3 విషయాలను మనం చూస్తాం. 7వ వచనములోని మొదటి భాగమునందు తన ప్రియుణ్ణి ప్రాణప్రియుడా అని పిలుచుట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, మన పిలుపు మన ప్రేమను తెలియచేస్తుంది. మన పిలుపు మన బంధము యొక్క పటిష్టతను తెలియచేస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా పిలుస్తున్నారు? ఆ పిలుపులోనే వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆప్యాయతలు తొణికిసలాడతాయి. లోపల ప్రేమ, లోపల గౌరవం ఉన్నప్పుడు అది వారి పిలుపులో వ్యక్తమవుతుంది. యేసుప్రభు చెప్పారు, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. షూలమ్మితి హృదయములో తన ప్రియుని పట్ల ప్రగాఢమైనటువంటి ప్రేమ ఉన్నది. అందుకే తన ప్రియుణ్ణి ప్రాణప్రియుడా అని పిలుచుచున్నది. ప్రాణప్రియుడు అంటే ప్రాణముతో సమానమైన వాడు అని అర్థం. శరీరానికి ప్రాణము ఎంత ప్రాముఖ్యమో అలాగే తనకు తన ప్రియుడు అంత ప్రాముఖ్యము. ప్రాణం పోతే శరీరం కుళ్ళిపోతుంది, క్షీణించిపోతుంది. అలాగే షూలమ్మితికి తన ప్రియుడు దూరం అయితే షూలమ్మితి సొమ్మసిల్లిపోతుంది, క్షీణించిపోతుంది. గనక ప్రాణముతో సమానంగా ఎంచుకున్న ప్రియుడే ప్రాణప్రియుడు. ఈరోజు మనం క్రీస్తు పట్ల చూపించాల్సిన ప్రేమను ఈ విషయము తెలియచేస్తుంది. బైబిల్ గ్రంథంలో నేను 2 వ్యక్తులను గురించి సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. మొదటి వ్యక్తి యోనాతాను. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు అని బైబిల్ తెలియచేస్తుంది. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. యోనాతానుకు దావీదు ప్రాణ స్నేహితుడు, అంటే తన ప్రాణముతో సమానమైన వాడు. యోనాతాను దావీదుతో మాట్లాడటం, దావీదుతో స్నేహం చేయటం యోనాతాను తండ్రి అయినటువంటి సౌలుకు ఇష్టం లేదు. సౌలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే రాజు. దావీదు యెష్షయి కుమారుడు, ఒక గొర్రెల కాపరి. అయితే దేవుడు దావీదును ఎన్నుకొని అభిషేకించి దావీదుకు తోడుగా ఉండటం సౌలు గ్రహించి, ఎప్పటికైనా దావీదు వల్ల నా కుమారునికి పదవి రాకుండా ఆటంకం కలుగుతుంది అనే ఉద్దేశంతో దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు. అలాగ తాను చంపడానికి ప్రయత్నిస్తున్న దావీదుతో తన కుమారుడు యోనాతాను చెలిమి చేయటం సౌలుకి ఏమాత్రం ఇష్టం లేదు. అంటే సౌలు తనను దూషించిన, తనను కొట్టిన దావీదుతో మాట్లాడటం మానలేదు, దావీదుతో చెలిమిని మానుకోలేదు. ప్రాణ స్నేహితునిగా భావించుకోవటం అంటే అదే. 1 సమూయేలు 20:17లో యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించాను. వీళ్ళిద్దరూ ఒక పొలములో ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. పొలములో ఏకాంతంగా ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకుంటున్నారు. ప్రియులారా, ప్రాణప్రియునిగా భావించే యేసును మనము ఏకాంతంగా కలుసుకుంటున్నామా? ఏకాంతంగా ఆయనతో మాట్లాడుతున్నామా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఎవరికి ఇష్టం లేనప్పుడు మన ప్రేమ కార్యాలను చూపటమే మన ప్రేమ యొక్క గొప్పతనం. అదే ప్రాణంతో సమానమైన ప్రేమ. ఇంట్లో నాన్న దూషిస్తున్నాడు, కొడుతున్నాడు, ఇష్టపడటం లేదు, అయినా పొలములో దావీదుతో మాట్లాడి దావీదుతో ప్రమాణం చేస్తున్నాడు యోనాతాను. ఆ ప్రమాణం ఏమిటో తెలుసా అండి? మా డాడీ నీకు వ్యతిరేకంగా చేసే కుట్రను గురించి నేను చెప్పి నిన్ను కాపాడుతాను. అలాగే నేను బ్రతికినంతకాలము నా పైన నువ్వు ప్రేమ చూపుము.
ఒకవేళ నేను చనిపోతే నా బిడ్డల పైన నువ్వు ప్రేమ చూపించు అని దావీదు చేత ప్రమాణము చేయించుకున్నాడు. తాను కూడా దావీదు పట్ల నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాడు. పిల్లరా, ప్రాణప్రదమైన ప్రేమ అంటే కష్టాల్లో కూడా ప్రేమలో కొనసాగటం, ఇరుకు ఇబ్బందుల్లో కూడా ప్రేమలో కొనసాగటం. నువ్వు చర్చికి రావటం మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, నువ్వు ప్రభువును ప్రార్థన చేసుకోవడం మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, అయినా సరే నువ్వు ఆ ప్రభువును ప్రాణముతో సమానంగా ప్రేమిస్తే నీవు ప్రార్థన మానవు, నీవు ఆ ప్రభువును విడిచిపెట్టవు. ఈరోజు చాలామంది ఇంట్లో వాళ్ళు ఇష్టపడుతున్నా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నా, వారికి యేసు పట్ల నిజమైన ప్రేమ లేదు గనుక మందిరానికి రారు, ప్రభు బల్లకు రారు, సంఘ కార్యక్రమాలకు అటెండ్ కారు. ఎందుకంటే వారికి ప్రభు ముఖ్యం కాదు, లోకం ముఖ్యం, పాపం ముఖ్యం, ఈ లోక సంబంధమైన స్నేహాలు, రిలేషన్స్ ముఖ్యం. ఈ మాటలు వింటున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, యేసు నీ ప్రాణ ప్రియుడేనా? నువ్వు ప్రభు పట్ల నమ్మకమైన ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు ఆయన పట్ల నమ్మకమైన ప్రేమ కలిగి ఉండిన వాడవైతే నువ్వు దేవుని సన్నిధికి పరుగులెత్తి వస్తావు, ప్రభు సన్నిధి కొరకు ప్రాకులాడతావు, ప్రభుతో మాట్లాడడానికి నువ్వు తహతహలాడతావు. ప్రాణప్రదమైన ప్రేమను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మరొక వ్యక్తిని గురించి నేను చెప్పకుండా ఉండలేను. అతడే అపోస్తులైన పౌలు. అపోస్తులైన పౌలుకి ఒకప్పుడు కుటుంబం ఉండేది, ఇప్పుడు కుటుంబం లేదు. ఒకప్పుడు భార్య ఉండేది, ఇప్పుడు భార్య లేదు. ఒకప్పుడు పదవి ఉండేది, ఇప్పుడు పదవి లేదు. తనకున్న యోగ్యతలన్నీ పెంటతో సమానంగా ఎంచుకొని ఆ యేసు ప్రభు మార్గములో తనను దర్శించిన మరుక్షణము నుండి ఆ ప్రభు కొరకే ప్రయాసపడ్డం ప్రారంభించాడు. యేసు ప్రభువును ప్రియుడు అని పిలిచిన అపోస్తులలో అపోస్తులైన పౌలు కూడా ఒకడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తులైన పౌలు మన ప్రభు అయిన యేసును ప్రియుడు అని పిలుచుచున్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపోస్తలుడైన పౌలు యేసును ప్రియునిగా భావిస్తున్నాడు గనుకనే ఈ లోకంలో తనకంటూ ఎవరూ లేకపోయినా అహర్నిశలు యేసు కొరకే పని చేశాడు. నిద్రాహారాలు మాని యేసు పనిలో నిమగ్నమైపోయాడు. కారణం, యేసు పౌలుకు ప్రియుడు. బ్రతుకుట క్రీస్తే అని నినదిస్తున్నాడు ఫిలిప్పీ 1:20లో. అంటే బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను అని అర్థం. ఆ మాట అతడు చెప్పే సమయం ఏమిటంటే క్రీస్తు శకం 62వ సంవత్సరంలో అతడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ దేవుని యొక్క సువార్త కొరకు నేను బంధించబడ్డాను, బంధించబడినప్పటికీ శ్రమ పెట్టబడుతున్నప్పటికీ నేను సువార్తను ప్రకటించటానికి తెగిస్తున్నాను గనుక, ఆ సువార్త ప్రకటించుటలో ఆనందిస్తున్నాను గనుక అనేక మంది నన్ను చూచి ఉత్తేజితులై సువార్త ప్రకటించటానికి బయలుదేరినందుకు ఆనందంతో సంతోషంతో ఆ ఉత్తరంలో 1వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. తనకున్న పరిస్థితిని బట్టి ఫిర్యాదు చేసిన వాడు కాదు పౌలు. దేవుడు తనను ఏ స్థితిలో ఉంచినా తన లక్ష్యం మారలేదు, తన ఉద్దేశం మారలేదు. యూదుల మెస్సియా గురించి అన్యజనులకు బోధిస్తూనే ఉన్నాడు. యేసును ప్రాణప్రియునిగా ఎంచిన అపోస్తులైన పౌలు. ప్రియులారా, నేనంటాను, ప్రాణప్రియుని పట్ల మనము ఎలాగ సేవ చేస్తున్నాం, ఎలాంటి అంకిత భావంతో పనిచేస్తున్నాం. ఆయన మనకు ప్రాణప్రియుడైతే మనము ప్రభు కొరకు ఎంత కష్టమైనా సహిస్తాం, ఆయన ఉద్దేశాల్ని నెరవేరుస్తాం. యేసును ప్రాణప్రియుడిగా ఎంచుకున్నటువంటి పౌలు ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడో. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయం దగ్గర మీ బైబిల్ ఓపెన్ చేయండి. 23వ వచనాన్ని చదువుతున్నాను. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని,
ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని. ప్రియులారా, ఇవన్నీ ఎందుకోసం? ఎవరి కోసం? తన కోసం చనిపోయి ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన యేసు ప్రభు కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నాడు అంటే యేసు ప్రభువును ప్రాణప్రియునిగా భావించాడు అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, ఈ మాటలు మిమ్మలను సవాలు చేయట్లేదా? మీ భక్తిని సవాలు చేయటం లేదా? యేసు ప్రభు మీకు ప్రాణప్రియుడిగా ఉన్నాడా? లేదా జస్ట్ ఒక అపరిచితుల్లాగా ఉన్నాడా? ఆయనను ఒక అపరిచితుల్లాగే పలకరిస్తూ మాట్లాడుతున్నావా? ఒక అపరిచితునికి చేసినట్లు చేస్తున్నావా? ప్రాణప్రియునికి చేస్తున్నట్లు చేస్తున్నామా? షోలమ్మితి సొలొమోనును ప్రాణప్రియుడు అని పిలుస్తోంది. ప్రియులారా, ఈ వర్తమానం వింటుండగా మీరు మన ప్రభు అయిన యేసు పట్ల మీరు చూపించే ప్రేమ ప్రాణప్రదమైన ప్రేమేనా? ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీ జీవితాల్లో ఇంకా సరిచేసుకోవాల్సిన విషయాలుంటే సరిచేసుకొని మన కొరకు ప్రాణం పెట్టిన యేసును ప్రాణప్రియునిగా భావించి ఆయన కొరకు బ్రతకటానికి తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నా ప్రాణప్రియుడా అని షోలమ్మితి పిలుస్తూ మా భక్తిని ఈరోజు సవాలు చేస్తోంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించుట యందు ఎదుగుటకు, నీ ప్రేమ యందు వేరుపారి స్థిరపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.